ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం ముగింపు. అక్షర, ఇప్పుడేం చేద్దాం? అరవింద్ను అలానే వదిలేస్తే ప్రమాదం. ఆ నాగవల్లి ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు కదా. మన అరవింద్ని మనం ఎలా కాపాడుకుంటాం అన్నారు వైదేహి గారు ఏడుస్తూ. అత్తయ్య, అరవింద్కు ఏమీ కాదు, మీరు టెన్షన్ పడకండి. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు. అరవింద్కు ఏమీ కాదు అంటూ వైదేహి గారికి ధైర్యం చెప్తూ ఉన్నా అక్షరకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనసైన వాడికి ఏమైనా అవుతుంది అనే భయం అక్షరను నిలువనివ్వటం లేదు. నాగవల్లి చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అక్షర బయటకు వచ్చింది. అక్షర, ఇప్పుడు ఎక్కడికని వెళతావు? ఏమని చేస్తావు? నేను చెప్తూనే ఉన్నాను ఆ నాగవల్లి గురించి. ఇప్పుడు అన్నంత పని చేసింది అన్నారు వైదేహి గారు. అత్తయ్య, ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో నాకు తెలుసు అంటూ అక్షర నేరుగా కిందకు వచ్చి జయ రూమ్లోనికి వెళ్ళి, వదినా, నీ భర్త ఎక్కడా అంటూ కోపంగా అడిగింది. ఏయ్, నా భర్తను నన్నే అడుగుతున్నావు? నీకు సిగ్గులేదా అన్నది జయ. వదినా ప్లీజ్, ఇన్ని రోజులు నీకోసం బేర్ చేశాను, బట్ ఇది అరవింద్ ప్రాణాలకు సంబంధించిన విషయం. విశాల్ ఎక్కడున్నాడో చెప్పండి అంటూ సీరియస్గా అడిగింది అక్షర. జయ భయంతో నాకేమీ తెలియదు అని చెప్పింది. జయ అలా చెప్పేసరికి అక్షర అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే అక్షర మొబైల్కు కాల్ వచ్చింది. అక్షర కంగారుగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళింది. రాబర్ట్ అంకిత్ను చూస్తూ ఉన్నాడు. అప్పుడే అంకిత్ మెల్లగా స్పృహలోనికి రావటం, హాస్పిటల్లో యాక్సిడెంట్ అంటూ వచ్చిన వాళ్లకు అంకిత్ ట్రీట్ చేయబోతూ ఉంటే అంకిత్ను కిడ్నాప్ చేయటం అంతా స్ట్రైక్ అయ్యేసరికి అంకిత్ వాళ్ళను చూస్తూ ఎవర్రా అన్నాడు. రాబర్ట్ నవ్వుతూ వచ్చి, నేను ఎవరో నీకు తెలియదు, నీ అమ్మకు బాగా తెలుసు, నన్ను మోసం చేసినది కదా, అంత త్వరగా మర్చిపోలేదు అన్నాడు. నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నిన్ను మోసం చేయటం ఏమిటి అన్నాడు అంకిత్. నీకే తెలుస్తుంది అంటూ అంకిత్కు అన్ని నిజాలు చెప్పాడు. డాక్టర్ బాబు, మీ అమ్మ నాతో అన్ని మోసాలు చేయించింది. అంతేకాదు, అరవింద్ నాన్న చనిపోవటానికి రీజన్ కూడా తనే. అలాంటి కిలాడి లేడీ మీ మమ్మీ. నాకు కూడా హ్యాండ్ ఇచ్చింది, అందుకని నిన్ను కిడ్నాప్ చేశాను. ఇప్పుడు మీ అమ్మకు కాల్ చేశాను, ఇక్కడికే వస్తుంది అంటూ అనేలోపు రేఖాదేవి అక్కడకు వచ్చింది. రాబర్ట్, నా కొడుకును వదిలిపెట్టు అన్నది రేఖాదేవి. నన్ను కాపాడమంటే వదిలేశావు, నీ వల్లే నేను ఇలా అయ్యాను అన్నాడు రాబర్ట్. మామ్, నువ్వు ఎలాంటి పనులు చేశావు అంటే నమ్మలేకపోతున్నాను. నీకు స్టేటస్ పిచ్చి ఉన్నది, బట్ ఇవన్నీ కాదు, అబద్ధం అని చెప్పు మామ్ అన్నాడు అంకిత్. రేఖాదేవి గారు, అబద్ధం అని ఒక్క మాట చెప్పండి వదిలేస్తాను అని నవ్వుతూ అన్నాడు రాబర్ట్. అంకిత్ అన్నది రేఖాదేవి. మామ్ ప్లీజ్, అబద్ధం చెప్పకు, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ అంకిత్ అనేసరికి రేఖాదేవి మౌనంగా ఏడుస్తూ నిజం ఒప్పుకున్నది. మామ్, ఇన్నేళ్ళు నువ్వు ఎలాంటి పనులు చేశావు అంటే నీ పెంపకంలో పెరిగినందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది అన్నాడు అంకిత్. అంకిత్, ఆ వైదేహి వల్లే నేను ఇదంతా చేశాను అన్నది రేఖాదేవి. స్టాప్ ఇట్ మామ్, వైదేహి ఆంటీ ఏం చేశారు? అయినా పోటీ గెలవటానికి ఉండాలి కానీ నాశనం చేయటానికి కాదు. మామ్, నువ్వు ఎలాంటి పనులు చేశావు అంటే ఐ కాంట్ అన్నాడు అంకిత్. రాబర్ట్, నా కొడుకును వదిలిపెట్టు, నువ్వు అడిగిన డబ్బులు తీసుకుని వచ్చాను, వదిలే రాబర్ట్ అన్నది రేఖాదేవి. రాబర్ట్ నవ్వుతూ, నేను ఎత్తుకొచ్చింది వదలటానికి కాదు, నీ ముందే చంపటానికి అంటూ రాబర్ట్ అంకిత్ దగ్గరకు వెళుతూ ఉంటే రేఖాదేవి ఆపటానికి ట్రై చేస్తూ ఉన్నది. ఇటు మళ్ళీ డాక్టర్ బాబు రాలేదు. అత్తయ్య కంగారుగా వెళ్ళారు. ఏమైంది అనేసి చూస్తూ ఉన్న మళ్ళీ సడన్ గా పవర్ పోయేసరికి ఏమైంది అనేసి చూస్తూ, అందరికీ పవర్ ఉన్నది, ఇక్కడే పోయింది అంటూ అప్పుడే ఏదో అడుగుల చప్పుడు వినిపించి ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నది. మెల్లిగా నడుస్తూ వస్తూ ఉన్న విశాల్ను చూడగానే మళ్ళీ ప్రాణం పోయింది. విశాల్ ఇక్కడికి వచ్చాడేమిటి? ఇప్పుడే డాక్టర్ బాబుకు కాల్ చేయాలి అంటూ అంకిత్కు చేసినా కలవకపోయేసరికి రేఖాదేవికి అరవింద్కు చేసి చివరగా అక్షర నెంబర్కు చేసింది. అక్క, విశాల్ ఇంటికి వచ్చాడు, కావాలి అని పవర్ తీసేశాడు, నాకు భయంగా ఉన్నదక్క, నువ్వు త్వరగా వచ్చే అక్క అంటూ అనేలోపు డోర్ పక్కన గ్లాస్ బ్రేక్ అయ్యేసరికి మళ్ళీ లోనికి వెళ్ళి విశాల్కు కనపడకుండా దాక్కున్నది. లోనికి వచ్చిన విశాల్ మళ్ళీ కోసం మొత్తం చూస్తూ ఉన్నాడు. రూమ్ డోర్ లాక్ చేసి ఉండటం చూసి ఆ డోర్ను పుష్ చేస్తూ ఉన్నాడు. లోపలే ఉన్న మళ్ళీ భయంగా చూస్తూ ఆ డోర్కి అడ్డంగా నిలబడి డోర్ ఓపెన్ కాకుండా చేస్తూ ఉన్నది. విశాల్
అలా చేసేసరికి డోర్ సడన్గా ఓపెన్ అయ్యేసరికి మళ్ళీ వెళ్ళి కింద పడింది. మళ్ళీ ఈరోజు నిన్ను నా నుంచి సేవ్ చేసేది ఎవరు? నన్ను ఇన్సల్ట్ చేసిన నీకు ఈరోజు నరకం చూపిస్తాను అంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ భయంతో వెనక్కు వెళుతూ ఉన్నది. విశాల్ మళ్ళీ చెయ్యి మీద కాలు వేసి ప్రెస్ చేస్తూ, టైం వేస్ట్ చేయకు, ఇన్ని రోజులకు ఛాన్స్ దొరికింది కదా అంటూ మళ్ళీ శారీ పట్టుకొని లాగుతూ ఉంటే మళ్ళీ విశాల్ను వెనక్కు నెట్టేసి అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. మళ్ళీ అంటూ అక్షర లోనికి వచ్చేసరికి మళ్ళీ అక్షరాన్ని చూడగానే అక్క అంటూ ఏడుస్తూ వెళ్ళి హక్ చేసుకున్నది. అక్షర, నువ్వు కూడా వచ్చేసావా? ఈరోజు నాకు 1+1 ఆఫర్ అన్నమాట. మళ్ళీ సంగతి చూసి తర్వాత నీ సంగతి చూద్దాము అని అనుకున్నాను, బట్ నాకు బంపర్ ఆఫర్ తగిలింది అన్నాడు విశాల్. ఛీ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమిటో తెలియక నీ భార్య నిన్ను మంచివాడు, దేవుడు అని అనుకుంటుంది అన్నది అక్షర. అది దాని తప్పు, నేనేం చేయను. నువ్వేమిటి ఇక్కడికి వచ్చావు? నీ మొగుడు కిడ్నాప్ అయ్యాడంట కదా, వాడి కోసం వెళ్లకుండా ఏం చేస్తున్నావు అన్నాడు విశాల్. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, అది తెలుసుకోవాలి అనే వచ్చాను. అరవింద్ ఎక్కడ ఉన్నాడు చెప్పు విశాల్ అంటూ సీరియస్గా అడిగింది అక్షర. అరవింద్? అరవింద్ కృష్ణ? ఎవరిని అడుగుతున్నావు? నేనేం చేశాను నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అన్నాడు విశాల్. నిన్నే అడగాలి, ఎందుకంటే నువ్వు ఆ నాగవల్లి కొడుకువే కదా అంటూ అక్షర అనేసరికి విశాల్ కళ్ళల్లో కలవరం వచ్చింది. నీ మొహంలో కంగారు చెప్పేస్తుంది, అదే నిజం. అరవింద్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ సీరియస్గా అడిగింది అక్షర. విశాల్ ఆ మాటకు నవ్వుతూ ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసి కూర్చుంటూ, చాలా కష్టపడి తెలుసుకున్నావు, బట్ చాలా తక్కువ తెలుసుకున్నావు. నన్ను అడిగితే నేను మొత్తం చెప్తాను కదా. ఎస్, నేను విశాల్ రుద్రపడగల నాగవల్లి కొడుకునే. వైదేహి ఇంటి మీద విషం చెమ్మటానికి వచ్చారు. ఏం చేస్తావు? అందుకే అరవింద్కు ఫ్రెండ్ అయ్యి జయాను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను. అరవింద్కు నా లవర్ నైనిని సెట్ చేసి పెళ్లి వరకు తీసుకుని వచ్చాను. అంతవరకు అంతా నేను అనుకున్నదే జరిగింది, బట్ పెళ్లి పేరుతో నువ్వు అరవింద్ లైఫ్లోనికి వచ్చావు. నా ప్లాన్స్ను నాశనం చేశావు. నీ వల్ల నా పగ, ఆశ అన్నీ నాశనం అయ్యాయి. అందుకని ఇప్పుడు మా అమ్మ నాగవల్లి ఎంటర్ అయ్యింది. నాతో డీల్ చేసినట్టు కాదు, అక్కడ ఉన్నది రుద్రపడగల నాగవల్లి. అక్షర, నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది, అందుకనే నీకు హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది. నీ మొగుడు నా బావుమరిది ఎక్కడున్నాడో నీకు నేను చెప్తాను. దానికంటే ముందు నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. అర్థం కాలేదా? నువ్వు నాతో కలవాలి. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ మొగుడు ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను. అసలే నీకు తెలుసు కదా అరవింద్ కండిషన్ ఏమిటో. నిన్ను చూసిన రోజు నుంచి నీ మీద కోరిక అలానే ఉన్నది. నీలాంటి ఫిగర్ను ఎంజాయ్ చేయాలి అని చాలా కోరికగా ఉన్నది. నీ పొగరు, అహంకారం దించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు ఛాన్స్ వచ్చింది. నీ అందాన్ని నాకు అందించి నీ మొగుడిని కాపాడుకో అంటూ అక్షరాన్ని చూస్తూ వెకిలిగా నవ్వుతూ అన్నాడు విశాల్. ఇటు రాబర్ట్ అంకిత్ దగ్గరకు వస్తూ ఉంటే అంకిత్ కాలితో రాబర్ట్ను తన్నేసరికి రాబర్ట్ దూరంగా వెళ్ళిపడ్డాడు. అంకిత్ తన కట్లను విడిపించుకుంటూ తన మీదకు వస్తూ ఉన్న అందరినీ అంకిత్ కొట్టిపడేశాడు. రాబర్ట్ను పక్కనే ఉన్న రాడ్ తీసుకొని నచ్చినట్టు కొట్టేసరికి రక్తంతో స్పృహ తప్పి పడిపోయాడు. అంకిత్, మంచి పని చేశావు. నిన్నే కిడ్నాప్ చేసి నా ఆస్తి కావాలి అన్నాడు. వాడిని పోలీసుకు పట్టిస్తాను అన్నది రేఖాదేవి. నిన్నేం చేయాలి మామ్? నిన్ను అలా పిలవాలి అన్న అసహ్యంగా ఉన్నది. ఎన్నేళ్ళు నువ్వు ఇలాంటి మోసాలు చేసి అదే గొప్ప అని అనుకున్నావు. అలాంటి నీకు కొడుకు అయినందుకు బాధపడుతున్నాను అన్నాడు అంకిత్. అంకిత్, నన్ను నీ మాటలతో బాధ పెట్టకు, నా వల్ల అవటం లేదు అన్నది రేఖాదేవి. నా వల్ల కూడా కావట్లేదు నిన్ను చూస్తూ ఉండటం అంటూ అంకిత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రేఖాదేవి ఏదైతే కాకూడదు అని అనుకున్నదో అదే జరిగేసరికి ఏడుస్తూ కూర్చున్నది. ఇటు అక్షర నవ్వుతూ ఉన్న విశాల్ను చంప మీద లాగిపెట్టి కొట్టేసరికి విశాల్ కోపంగా పైకి లేచాడు. డోర్ దగ్గర నిలబడి ఉన్న జయాను చూడగానే విశాల్ తన యాక్టింగ్ షురూ చేస్తూ, జయ, నువ్వే చూసావు కదా అక్షర నన్నేం చేస్తుందో అంటూ తన యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. జయ విశాల్ కాలర్ను పట్టుకుంటూ, నిన్ను ప్రేమించి గుడ్డిగా నమ్మనందుకు నన్ను ఎందుకు మోసం చేశావు అంటూ ఏడుస్తూ అడిగింది. ఓ, నిజం తెలిసిపోయిందా? తెలుసుకున్నావు కదా, నాకు యాక్టింగ్ చేసే అవసరం లేదు.
అంటూ నవ్వుతూ తన చేయి విడిపించుకొని, నిన్ను తప్పక పెళ్లి చేసుకున్నాను. అలాంటిది నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? నీ ఫ్యామిలీని నాశనం చేయడానికే పెళ్లి చేసుకున్నానే. ఏం చేస్తావు? అసలు దీనికి కారణం ఆ అక్షర. దీనివల్లే నా ప్రతి పని ఆటంకం. ఇంకా నేను యాక్ట్ చేయవలసిన అవసరం లేదు అన్నాడు విశాల్. నువ్వు ఏమిటో అన్న నిజం ఈరోజు నీ భార్యకు తెలిసింది. నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేవు, ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్నది అక్షర. విశాల్ నవ్వుతూ, నిజం తెలిసి ఏం చేసింది? ఏం చేయగలదు? ఫస్ట్ నుంచి అన్ని తెలిసిన నువ్వేం చేశావు? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. నువ్వు నన్ను ఏం చేస్తావు అంటూ పొగరగా నవ్వుతూ అన్నాడు. ఏం చేయగలనా? నేను ఏం చేయగలనా అంటూ విశాల్ను పీక పట్టుకుని నొక్కుతూ వెనక్కు నెట్టేసరికి విశాల్ వెళ్ళి కింద పడ్డాడు. విశాల్ను కోపంగా చూస్తూ తన పీక మీద కాలేసి నొక్కుతూ, ఆఫ్టర్ ఆల్ ఆడది ఏం చేయగలదా? ఆడది తలుచుకుంటే ప్రాణం పోయగలదు, ప్రాణము తీయగలదు అంటూ అక్షర కోపంగా అన్నది. అక్షర ప్లీజ్ నన్నేం చేయకు, నన్ను వదిలేయ్ అంటూ భయంతో తన చేతిలో ఉన్న నైఫ్ను చూస్తూ అడిగాడు విశాల్. ఎందుకు నిన్ను వదిలేయాలి? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని అడుగుతున్నావా? నువ్వేమిటో తెలిసి నిన్ను వదిలేయమని ఒక్కరిని చెప్పమని వదిలేస్తాను అన్నది అక్షర. జయ, నేను నీ భర్తను, నన్ను వదిలేయమని చెప్పు, నన్ను కాపాడుకో. నీకు పుట్టే బిడ్డకు తండ్రి లేకుండా చేస్తావా అన్నాడు విశాల్. జయ అక్షరాన్ని చూస్తూ, నన్ను క్షమించక్షర, నిన్ను నమ్మకుండా అవమానించాను. గుడ్డి నమ్మకంతో నేను ఆడదాన్ని అనే విషయం మర్చిపోయాను అంటూ జయ మొహాన్ని తిప్పేసేసరికి అక్షర విశాల్ చెయ్యి మీద కోసింది. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నావు. నీకు నీ ప్రాణాలు కావాలి అంటే నాకు అరవింద్ కావాలి. అరవింద్ ఎక్కడున్నాడో చెప్పు అని కోపంగా అడిగింది అక్షర. విశాల్ బ్లడ్ని చూస్తూ భయంతో, చెప్పేస్తాను అంటూ అడ్రస్ చెప్పేశాడు. నీ పుట్టుకకు కారణం ఓ ఆడది. ఈరోజు నీ చావును ఆపింది కూడా ఆ ఆడదే. ప్రపంచాన్ని ముందుకు నడిపేది ఆడది. ఓ ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు అంటూ విశాల్ను వదిలేసి బయటకు వచ్చింది అక్షర. అరవింద్, నిన్ను చూస్తూ ఉంటే జాలి వేస్తుంది. నువ్వేమో ఇక్కడ నీ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే అక్కడ నీ భార్యకు కనీసం నీ మీద ప్రేమే లేదు. నీ భార్యకు నేనే కాల్ చేసి మాట్లాడతాను అంటూ నాగవల్లి అక్షర మొబైల్కు కాల్ చేసి నవ్వుతూ అక్షర అన్నది. హా చెప్పండి నాగవల్లి గారు అంటూ అక్షర వాయిస్ దగ్గరగా వినిపించేసరికి అక్షరను పక్కనే చూసిన నాగవల్లి షాక్గా చూసింది. అక్కడకు వచ్చిన పోలీసు వాళ్ళను చూసేసరికి నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటే అక్షర నాగవల్లి చెంప పగలకొట్టి అరవింద్ అంటూ అరవింద్ దగ్గరకు వెళ్ళి అరవింద్ చెంపలపై ట్యాప్ చేస్తూ అరవింద్ను లేపటానికి ట్రై చేస్తూ ఉన్నది. అక్షర, నిన్ను నీ ఫ్యామిలీలో ఎవ్వరిని వదలను అంటూ నాగవల్లి కోపంగా అంటూ ఉంటే నాగవల్లిని పోలీసు వాళ్ళు అక్కడ నుంచి తీసుకుని వెళ్ళారు. అక్షర అరవింద్ను తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది. ఇటు మళ్ళీ అంకిత్ను చూడగానే డాక్టర్ బాబు అంటూ హత్తుకుని ఏడ్చేసింది. మళ్ళీ ఏమైంది అని అడిగాడు అంకిత్. మళ్ళీ జరిగినది మొత్తం చెప్పింది. అంకిత్ కోపంగా విశాల్ను కొడుతూ ఉంటే, మేడం నన్ను సేవ్ చేయండి, మీరే కదా మీ కోడలి చాప్టర్ క్లోజ్ చేయమన్నారు అన్నాడు విశాల్. అంకిత్, నేను చెప్పింది నిజమే, కానీ ఇలా చేయమనలేదు అన్నది రేఖాదేవి. ఇంకెలా చేయమన్నావు? ఇక్కడే ఉంటే నీ గురించి ఇంకేం తెలుస్తుందో అనే భయంగా ఉన్నది. మీలాంటి వాళ్లను ఫ్రీగా వదిలేయటం చాలా పెద్ద తప్పు. మీరు చేసిన దానికి శిక్ష పడాలి అని కోపంగా అన్నాడు అంకిత్. అంకిత్ ఆ మాట అనగానే రేఖాదేవి తాను చేసిన తప్పులకు బాధపడుతూ ఉన్నది. ఇటు వైదేహి గారు హాస్పిటల్లో అరవింద్ కోసం టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్షర రూమ్లో నుంచి రాగానే, అక్షర అరవింద్కు ఎలా ఉన్నది అని గాబరాగా అడిగారు. అక్షర, అత్తయ్య అంటూ వైదేహి గారిని హత్తుకుని ఏడుస్తూ, అరవింద్కు ఏమీ కాలేదత్తయ్య, తనకు ఏమైనా అవుతుంది అనే నా ప్రాణం పోయింది అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. అక్షర, ఏమీ కాలేదు కదా, ఏడవకు అంటూ అక్షర కన్నీళ్లు తుడిచి, అక్షర నేను అరవింద్ని చూడాలి అన్నారు వైదేహి గారు. హా అత్తయ్య, కానీ అరవింద్ స్పృహలో లేడు, కాన్షియస్లోనికి రావటానికి టైం పడుతుంది. వదిన ఎలా ఉన్నారు అత్తయ్య అని అడిగింది అక్షర. నిజం తెలిసి ఏడుస్తుంది, అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతుంది అన్నారు వైదేహి గారు. విశాల్ తన హద్దును దాటేశాడు అత్తయ్య, అందుకనే అలా చేయవలసి వచ్చింది, వదనతో మాట్లాడాలి అంటూ జయ దగ్గరకు వెళ్ళి వదన అని పిలిచింది అక్షర. జయ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉన్నది. వదన, ఐ కెన్ అండర్స్టాండ్,
మీరేమీ తప్పు చేయలేదు. భర్తను నమ్మటం తప్పు కాదు. కానీ మీ నమ్మకాన్ని మోసం చేశాడు. మీ ప్రేమ నిజమే, కానీ ఆ ప్రేమను పొందే అర్హత తనకు లేదు. మీరు ఒంటరి వాళ్ళు కాదు వదిన. మీకోసం మేమంతా ఉన్నాము అన్నది అక్షర. అక్షర, ఇన్నేళ్ళు నీ మంచితనాన్ని నమ్మకుండా నా భర్తను నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు అంటూ జయకు పెయిన్స్ వచ్చేసరికి వదిన అంటూ అక్షర తనకు హెల్ప్ చేస్తూ ఉంటే జయాను లేబర్ రూమ్కు తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ డే అరవింద్ కళ్ళు తెరిచేసరికి అక్షర తన పక్కన తలపెట్టి పడుకుని ఉన్నది. అరవింద్ అక్షరాను చూసి తనను పట్టుకోవటానికి ట్రై చేశాడు. కానీ అక్షర తన చెయ్యి పట్టుకుని ఉండటం చూసి మెల్లగా విడిపించుకుంటూ అక్షర తలపై చెయ్యి వేసి నిమిరాడు. అరవింద్ అలా అనేసరికి అక్షర కళ్ళు తెరిచి, అరవింద్ ఇప్పుడు ఎలా ఉన్నది అని అడిగింది. నువ్వు ఉన్నావు కదా, చాలా బాగున్నది అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఏమైనా అవుతుంది అనేసి ప్రాణం పోయింది అంటూ అక్షర అరవింద్ చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంటే అరవింద్ అక్షర కన్నీళ్లు తుడుస్తూ, నా ప్రాణం నువ్వే కదా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళతాను? ఆ విషయం తెలియక నాగవల్లి నీతో పెట్టుకున్నది కదా అని అన్నాడు. అరవింద్, నువ్వు ఎప్పుడు కూడా అంటూ అక్షర అరవింద్ చెయ్యి వెనక్కు అనగానే ఓచ్ అంటూ అరవింద్ చిన్నగా అనేసరికి అక్షర ఏమైంది అంటూ కంగారు పడింది. ఏమీ కాలేదు, జస్ట్ యాక్ట్ చేశాను. నా భార్యకు నా మీద ప్రేమ కాదు, కన్సర్న్ కూడా ఉన్నది అని నవ్వుతూ అన్నాడు. అరవింద్ అంటూ అక్షర అరవింద్ గుండెలపై తలపెట్టి అలానే మౌనంగా ఉన్నది. అక్షర కన్నీళ్లు అరవింద్ గుండెలను తాకగానే అరవింద్ అక్షర కన్నీళ్లు తుడుస్తూ, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు, అది నా వల్ల అస్సలు కాకూడదు డెవిల్. డెవిల్, ఈ హ్యాండ్తో హగ్ చేసుకోవటం కష్టంగా ఉన్నది, ఈ వైపునకు వస్తావా? హగ్గింగ్లో ఫీల్ బాగుంటుంది అన్నాడు. అరవింద్, ఇది హాస్పిటల్, ఇక్కడ కూడా ఏమిటి నీ వేషాలు అన్నది అక్షర. ఇప్పుడు అంతకంటే ఇంకేం మిగిలింది? నిజంగానే నేను ఎవడికో ఫస్ట్ నైట్ కాకుండా చేశాను, అందుకే ఓసారి తెలియకుండా జరిగింది, ఇప్పుడు తెలిసినా జరగటం లేదు. నీతో డేట్ ప్లాన్ చేయటం, ఆ డే ఫినిష్ కాకుండా ఏదో ఒకటి జరగటం. ఆ నాగవల్లిని వదిలిపెట్టను. నా ఫస్ట్ నైట్ మళ్ళీ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఆ చేసే కిడ్నాప్ ఏదో 1 డే డిలే చేయొచ్చు కదా అన్నాడు అరవింద్. అరవింద్, ఆ నాగవల్లిని అరెస్ట్ చేశారు. విశాల్ను కూడా పోలీసులు కస్టడీలోనికి తీసుకున్నారు. రాబర్ట్ కూడా దొరికిపోయాడు. రేఖ ఆంటీ చేసినది తెలిసే అంకిత్ తనను కూడా పట్టించాడు. అలానే నీకు గుడ్ న్యూస్, నీకు మేనల్లుడు పుట్టాడు అంటూ అరవింద్కు నవ్వుతూ చెప్పింది అక్షర. వావ్, నిజమా? మార్నింగ్కి ఇన్ని గుడ్ థింగ్స్ జరిగాయా అన్నాడు అరవింద్. అరవింద్ బాబు, మార్నింగ్ కాదు, నెక్స్ట్ డే ఈవినింగ్ అయ్యింది. తమరు స్పృహలోనికి ఇప్పుడే కదా వచ్చింది, అందుకనే తెలియలేదు అన్నది అక్షర. అంటే నేను ఇకపై బాగా కష్టపడాలి అంటావు అన్నాడు అరవింద్. ఎందుకో ఆ కష్టం నీకు అని అడిగింది అక్షర. ఎందుకు అంటావేమిటి? నా అల్లుడికి భార్యను ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాదే కదా, నువ్వు కూడా నాకు బాగా కోఆపరేట్ చేయాలి అన్నాడు అరవింద్. చీ అరవింద్, స్టార్ట్ చేసావా సిగ్గు లేకుండా అన్నది అక్షర. చీ అంటావేమిటి? అలా సిగ్గుపడితే ఇండియా పాపులేషన్ 130 crores క్రాస్ అయ్యిందా అని నవ్వుతూ అన్నాడు అరవింద్. నువ్వు కాన్షియస్లోనికి వస్తావు అని వెయిట్ చేశాను చూడు, నన్ను నేను అనుకోవాలి, కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవు కదా అన్నది అక్షర. ఇప్పుడు నేను సైలెంట్గా ఉండాలి అంతే కదా అంటూ అక్షరను తనకు దగ్గరగా లాగి తన లిప్స్ పై కిస్ చేశాడు అరవింద్. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ కోర్టులో నిజాలు బయటపడి దోషులకు శిక్ష పడింది. అందుకే అందరూ కోర్టుకు వచ్చారు. నాగవల్లి విషయాలు కలిసి చేసిన మోసాలు దారుణాలు అన్ని నిజాలు బయటపడేసరికి కోర్టులో నాగవల్లికి విశాల్కు లైఫ్ అండ్ రాబర్ట్కు 7 years శిక్ష పడింది. రేఖాదేవి తను చేసిన తప్పులు తనే ఒప్పుకునేసరికి రేఖాదేవికి 2 ఏళ్ళు శిక్ష పడింది. మళ్ళీ నువ్వు నచ్చక నిన్ను చాలా బాధ పెట్టాను, నా కొడుకే నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు, నన్ను క్షమించు మళ్ళీ, అందుకనే నా తప్పులు ఒప్పుకున్నాను, త్వరలోనే నా తప్పులకు శిక్ష అనుభవించి వస్తాను. అంకిత్, నేను ఏం చేసినా నీకోసమే చేశాను, నన్ను క్షమించు అంకిత్ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది రేఖాదేవి. నాగవల్లి, చూసావా, నిజాన్ని మాయ చేయగలవు కానీ దాచలేవు, ఎప్పటికైనా నిజం బయటపడుతుంది. నీ పగ వల్ల నువ్వు ఏం సాధించావు? నీ కొడుకు జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నువ్వే నీ కొడుకుతో కలిసి జైలుకు వెళుతున్నావు.
ఒకరికి అన్యాయం చేయాలి అని అనుకుంటే అదే మనకు తిరిగి వస్తుంది అన్నది అక్షర. అక్షర, అలాంటి వాళ్లకు చెప్పటం కూడా వేస్ట్. విశాల్, నీ వల్ల నా అక్క జీవితం నాశనం అయ్యింది. అర్థం లేని ఆవేశంతో నువ్వు చేసిన దానికి నిన్ను చంపేయాలి అని ఉన్నది. కానీ అది చాలా చిన్న శిక్ష. లైఫ్ లాంగ్ ఆ జైల్లో ఉంటే నిజం తెలుస్తుంది అన్నాడు అరవింద్. జయ, నేను మారిపోయాను. నన్ను క్షమించు. నన్ను కాపాడమను జయ. ఇకపై నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు విశాల్. విశాల్, నీ నీడ నా కొడుకుపై పడితే వాడు నీలాగే అవుతాడు అంటూ నాగవల్లిని చూస్తూ, నీ కొడుకును తల్లిగా పెంచకుండా శత్రువుగా చేశావు అన్నది జయ. నాగవల్లి, నీ పగ నీకేమిచ్చింది? చూసావు కదా ఇప్పుడు ఏమైందో అన్నారు వైదేహి గారు. నాగవల్లి వాళ్ళ మాటలు వింటూ, రుద్రపడగల నాగవల్లి చచ్చినా మారదు. ఈరోజు టైం మీ వైపు ఉన్నది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. 14 ఏళ్ళు నా ప్రాణానికి పగను ఆయువు చేసుకుని బ్రతుకుతాను. ఆ తర్వాత కూడా నీ ఫ్యామిలీని వదిలిపెట్టదు ఈ రుద్రపడగల నాగవల్లి అంటూ కోపంగా అనేసరికి వాళ్లను పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. నాగవల్లి మాటలకు వైదేహి గారు భయంగా చూస్తూ ఉంటే, మామ్, ఆ మాటలకు భయపడుతున్నావా? ఆల్రెడీ ఆంటీ ఏజ్ 50+. రిలీజ్ అయ్యేసరికి 70 కదా. అప్పుడు పగ కాదు, రామకృష్ణ అంటూ ఉంటుంది. భయం అవసరం లేదు మామ్ అంటూ అరవింద్ అక్కడ మొత్తం కూల్ చేశాడు. ఆంటీ, మా అమ్మ చేసిన దానికి తన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అన్నాడు అంకిత్. అంకిత్, నువ్వు సారీ చెప్పటం ఏమిటి? మీ అమ్మ కోపంలో అర్థం లేదు. ఎవరో మాటలు నమ్మి అలాంటి పనులు చేసింది. ఇకపై నాకు అరవింద్ మాత్రమే కొడుకు కాదు, నువ్వు నా కొడుకే అంకిత్ అంటూ వైదేహి గారు అంకిత్ చేయి పట్టుకుని చెప్పారు. అత్తయ్య, ఇంత హ్యాపీ మూమెంట్లో అలా ఉంటారేమిటి? అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటూ అక్షర అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి ప్రసాద్ గారు అండ్ గోమాతమ్మ గారు, ఇంద్రా వాళ్ళు అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్షర, నానమ్మ అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. డాడ్, అన్నయ్య అంటూ ప్రసాద్ గారిని ఇంద్రాను హక్ చేసుకుని ఏడ్చేసింది. అరవింద్ కూడా అక్షరాను తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రోజుతో అక్షర జీవితంలోనికి నిజమైన హ్యాపీనెస్ వచ్చేసింది. ఆ ఇంట్లో అందమైన హరివిల్లు మొదలయ్యింది. ఆ రోజు నైట్ అక్షర అరవింద్ గుండెలపై పడుకొని తనతో మాట్లాడుతూ ఉంటే అరవింద్ అక్షర చెంపలను నిమురుతూ తన మాటలు వింటూ ఉన్నాడు. డెవిల్, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? ఆర్ యూ హ్యాపీ విత్ మీ అన్నాడు అరవింద్. అరవింద్, ఏమిటా క్వశ్చను? నా హ్యాపీనెస్ నువ్వే కదా, కొత్తగా ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగింది అక్షర. మన పెళ్ళి నీకు చాలా నేర్పించింది. మన పరిచయమే గొడవలతో మొదలయ్యింది. నా వల్ల నువ్వు చాలా ఫేస్ చేశావు. ఆఫ్ కోర్స్ మన బేబీని కూడా మిస్ చేసుకున్నావు. ఇదంతా నా వల్లే. కానీ ఇప్పటికీ నన్ను ఎలా ఇంతలా ప్రేమిస్తున్నావు? టు బి ఫ్రాంక్, ఈ లేడీస్ చాలా స్ట్రాంగ్. ఫిజికల్గా వీక్ కావచ్చు, బట్ మెంటలీ యు ఆర్ స్పెషల్ అంటూ డెవిల్ అని పిలిచాడు అరవింద్. అన్నది అక్షర. అంటే అది మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం కూడా యాక్సెప్ట్ చేసింది కదా, అందుకే అంటూ అక్షర నడుం మీద చీరను పక్కకు జరుపుతూ ఉంటే అరవింద్ చేసేదానికి అక్షర చిన్నగా చెయ్యి మీద కొట్టి, నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, అప్పుడే కాదు అన్నది. ఛా, అందుకే డాక్టర్ పాపను పెళ్ళం చేసుకోకూడదు. అన్నింటికీ ఏదో ఒక రీజన్స్ చెప్తూనే ఉంటావు. ఇంకెన్ని రోజులు అక్షర మనం ఇప్పుడు కూడా దూరంగా ఉండటం ఏమైనా బాగుందా అన్నాడు అరవింద్. నాకు నిద్ర వస్తుంది అంటూ అక్షర ఏమీ మాట్లాడకుండా పడుకున్నది. రాక్షసి అంటూ అరవింద్ తిట్టుకుంటూ పడుకున్నాడు. అరవింద్ పడుకున్న కాసేపటికి అక్షర అరవింద్ను చూస్తూ, నిద్రలో కూడా అలకేనా అంటూ అరవింద్ మొహం మీద చిన్నగా గాలి ఊదుతూ, నువ్వు ఎంత కోరుకుంటున్నావో నీతో జీవితం నేను అంతే కోరుకుంటున్నాను. మన కలయిక నీకు లైఫ్ లాంగ్ బెస్ట్ మెమరీలాగా ఉండాలి. అందుకనే ఈ నిరీక్షణ తప్పదు అంటూ అరవింద్ హక్ చేసుకుని పడుకున్నది. వన్ ఫైన్ డే అరవింద్ అని పిలిచింది అక్షర. ఏమిటి మేడం, పొద్దున్నే అంత ప్రేమగా పిలుస్తున్నావు, ఏమిటి కథ అన్నాడు అరవింద్. అరవింద్, నా ఫ్రెండ్ నిత్య ఉన్నది కదా, తన పెళ్లి వైజాగ్లో, నువ్వు నేను వెళదాం, ఏమంటావు అన్నది అక్షర. కుదరదు అంటాను, నాకు చాలా వర్క్ ఉన్నది. కావాలి అంటే చెప్పు, నీకు టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు అరవింద్. అది పెళ్లికి నిన్ను నన్ను ఇద్దరిని పిలిచింది. నువ్వు లేకుండా నేను వెళితే చాలా చండాలంగా ఉంటుంది అంటూ మూతి ముడిచింది అక్షర.
ఉఫ్ అంటూ అక్షరాను దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ, నాకు ఆఫీసులో ఆడిటింగ్ ఉన్నది. ఈ 2 డేస్ అస్సలు కుదరదు. ట్రై టు అండర్స్టాండ్ డెవిల్. ఎందుకు ఇలా చిన్నపిల్లలా చేస్తావు? ఆ పెళ్లికి వచ్చి నేను చేసేదే ఉన్నది చెప్పు. నువ్వు వెళ్ళి వచ్చాయి. కావాలి అంటే రిసెప్షన్కు తప్పకుండా వస్తాను. ప్రామిస్ అంటూ అరవింద్ అక్షర బుగ్గను కిస్ చేసి వెళ్ళాడు. అరవింద్, నేను అడిగితే రాకుండా ఉంటావా? నీ మీద అలిగాను అంటూ అక్షర కిందకు వచ్చింది. అరవింద్ను చూసి మాట్లాడకుండా అలిగి సైలెంట్గా ఉన్నది. అరవింద్ ఏమైనది? అక్షర ఎందుకు అలా ఉన్నది? నువ్వు తనను ఏమైనా అన్నావా అని అడిగారు వైదేహి గారు. మామ్, మీ కోడలు నా మీద అలిగింది. తన ఫ్రెండ్ మ్యారేజ్కు వెళదాము అన్నది. బట్ నాకు ఆఫీసులో ఆడిటింగ్ ఉన్నది కదా, కుదరదు అన్నాను అని చెప్పాడు అరవింద్. అత్తయ్య, మీ అబ్బాయిని నాతో మాట్లాడొద్దు అని చెప్పండి. మీ అబ్బాయి రాకపోతే ఏమిటి? పెళ్లికి నేను ఒక్కదాన్నే వెళ్తాను. నాకు ఏమైనా భయమా అంటూ అక్షర రూమ్లోనికి వెళ్ళింది. పామ్, తన కోపం తెలిసిందే కదా అంటూ నవ్వుతూ అరవింద్ కూడా వెళ్ళిపోయాడు. అక్షర ట్రైన్ టైం అవుతుంది, వస్తున్నావా లేదా అన్నాడు అంకిత్. అంకిత్, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను అని చెప్పింది అక్షర. అంకిత్ మళ్ళీని తీసుకొని ట్రైన్ ఎక్కేశాడు. అరవింద్, నేను వెళ్తాను అని తెలుసు కదా, స్టేషన్కు రాకుండా ఏం చేస్తున్నావు? నీకు కాల్ చేసి చెప్పాలా? నీకు రావటం కూడా తెలియదా? నీకోసం నేను వెయిట్ చేయాలా అంటూ అక్షర ట్రైన్ ఎక్కేస్తూ ఉంటే డెవిల్ అన్న పిలుపు వినగానే అంతవరకు కోపంతో ఉన్న అక్షర మొహంలో హ్యాపీనెస్ వచ్చింది. అరవింద్ అంటూ అరవింద్ దగ్గరకు వెళ్ళింది. అరవింద్, ఇంత లేట్ చేసావేమిటి? నువ్వు వస్తావా లేదా అని ఎంత వెయిట్ చేశానో అని అన్నది. డెవిల్, ఐ మిస్ యూ అంటూ అక్షరను హక్ చేసుకోగానే అక్షర కూడా అరవింద్ను హక్ చేసుకొని అలానే ఉన్నది. అరవింద్, నువ్వు కూడా వస్తే బాగుండేది. మా స్టాఫ్ మొత్తం కూడా సరదాగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ట్రైన్ జర్నీ స్టార్ట్ చేశారు. అంకిత్ కూడా మళ్ళీతో వచ్చాడు. నువ్వు వస్తే బాగుండేది అన్నది అక్షర. డెవిల్, నిన్ను వదిలి 2 డేస్ ఉండటం అంటే నాకు కష్టమే కదా. బట్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. కానీ టైం టు టైం నీతో ఫోన్ కాల్లో టచ్లో ఉంటాను కదా అన్నాడు అరవింద్. అరవింద్, ఐ మిస్ యూ అన్నది అక్షర. మీటు అన్నాడు అరవింద్. కానీ మిమ్మల్ని చూడటం మాత్రం ఎవ్వరూ మిస్ అవటం లేదు అరవింద్. ఇలానే ఉంటే అందరూ మిమ్మల్నే చూస్తూ ఉంటారు అంటూ అంకిత్ అనగానే ఇద్దరూ దూరంగా జరిగారు. బ్రో, ఏమిటిది? అసలు ఎక్కడున్నావో కూడా మర్చిపోతున్నావు అన్నాడు అంకిత్. ఏం చేయమంటావు బ్రో, నా సిచ్యువేషన్ అలా ఉన్నది. నువ్వంటే అని అరవింద్ అనబోతూ ఉండగా అక్షర ట్రైన్ టైం అయింది, పద అంటూ అక్షరకు చెప్పి అంకిత్ ట్రైన్ ఎక్కేశాడు. అక్షర కూడా అరవింద్కు బాయ్ చెప్పి ట్రైన్ ఎక్కింది. అరవింద్ అక్షర ట్రైన్ వెళ్లే వరకు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నైట్ అరవింద్ ఇంటికి వస్తూనే డెవిల్, ఎక్కడ ఉన్నావు? మామ్, డెవిల్ ఏం చేస్తుంది అన్నాడు. అరవింద్, అక్షర పెళ్లికి వెళ్ళింది కదా, నీ భార్యను బాగా మిస్ అవుతున్నావు కదా అన్నారు వైదేహి గారు. అలాంటిదేమీ లేదు మామ్ అంటూ అరవింద్ తన రూమ్కి వెళ్ళాడు. డెవిల్, నిన్ను చాలా మిస్ అవుతున్నానే అంటూ అరవింద్ రూమ్లో పిల్లోను హక్ చేసుకుంటూ అక్షరకు కాల్ చేసి మాట్లాడుతూ పడుకున్నాడు. అక్షర, ఏమిటి డల్గా ఉన్నావు? అరవింద్ గుర్తుకొచ్చాడా అని అంటూ అక్షరాన్ని చూసి నేర్చుకో. అరవింద్ కోసం ఆలోచిస్తూ ఉన్నది. నువ్వు ఉన్నావు, నేను రాకపోయినా లేకపోయినా కూడా కిచెన్ ఉంటే చాలు అన్నాడు అంకిత్. మా బావ అక్కను అంత బాగా చూసుకుంటాడు కాబట్టి అక్క మిస్ అవుతుంది. కానీ మీకు హాస్పిటల్, పేషెంట్స్ అండ్ ఆపరేషన్స్ కదా అన్నది మళ్ళీ. అక్షర, చూసావో నీ చెల్లెలు ఏమంటుందో అన్నాడు అంకిత్. అంకిత్, మా అమ్మాయిలకు తన భర్త ఎంత చూసుకున్నా ఆ ప్రేమలో ఎప్పుడూ ఏదో తక్కువే కనిపిస్తుంది. ఎందుకంటే తన భర్త ప్రేమ మొత్తం తనకే కావాలి అనే స్వార్థం ఎవరికైనా ఉంటుంది అన్నది అక్షర. పెళ్లిలో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్షర మాత్రం అరవింద్కు కాల్ ట్రై చేస్తూ ఉన్నది. అక్షర, పెళ్లిలో ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద అన్నాడు అంకిత్. అంకిత్, అరవింద్కి కాల్ ట్రై చేస్తున్నా, కలవటం లేదు. మార్నింగ్ ఆడిటింగ్ ఉన్నది అన్నాడు. ఇంత టైం అయినా కాల్ చేయలేదు. నేను చేస్తున్న సిగ్నల్స్ కలవటం లేదు అన్నది అక్షర. అరవింద్ వర్క్లో ఉన్నాడేమో, తనే కాల్ చేస్తాడులే, పద అక్షర అంటూ తనను తీసుకొని వెళ్ళిపోయాడు అంకిత్. అరవింద్కు కాల్ కలవకపోయేసరికి అక్షర అరవింద్ గురించి ఆలోచిస్తూ మొబైల్లో వాళ్ళ ఫొటోస్ చూస్తూ ఉన్నది. డెవిల్ అంటూ తన పక్కన వచ్చి కూర్చుంటూ
షాక్ అయ్యావా అక్షర అన్నాడు అరవింద్. ఇరిటేట్ అయ్యాను అరవింద్. నువ్వేమిటి, నువ్వు నిజంగానే వచ్చావా? నేను ఏమైనా డ్రీమ్లో ఉన్నానా అన్నది అక్షర. అరవింద్ అక్షర నడుం మీద గట్టిగా గిల్లేశాడు. ఓహ్ అరవింద్, ఏం చేస్తున్నావు అంటూ చుట్టూ చూసింది అక్షర. నువ్వే కదా నిజమా కాదా అన్నావు, అందుకనే టెస్ట్ చేశాను. నిజమే కదా అన్నాడు అరవింద్. దీనికేమీ తక్కువ లేదు. రాను అన్నావు కదా, ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని అడిగింది అక్షర. నీకోసం వస్తే ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని అంటావేమిటి? ఆడిటింగ్ కంప్లీట్ అవగానే నీకోసం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను తెలుసా అన్నాడు అరవింద్. మా ఆయన బంగారం అంటూ అరవింద్ బుగ్గను లాగింది అక్షర. అరవింద్ అక్షర చేసిన దానికి అందంగా బ్లష్ అయ్యాడు. అరవింద్, ఈ నైట్ టైంలో ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు అని అడిగింది అక్షర. డెవిల్, కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా అన్నాడు అరవింద్. అరవింద్, మనం ఫారెస్ట్లోనికి కూడా వచ్చేసాం. మళ్ళీ దారి తప్పితే ఏమవుతుందో తెలుసా, అందుకనే అడుగుతున్నాను అన్నది అక్షర. ఏమవుతుంది, నీకు గుర్తుందా అక్షర? లాస్ట్ టైం మనం భలే టైం స్పెండ్ చేశాం కదా అన్నాడు అరవింద్. ఆల్మోస్ట్ అప్పట్లో తమరికి మన మీద చాలా ప్రేమ ఉన్నది అన్నది అక్షర. నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా అంటూ అరవింద్ చిన్నగా నవ్వుతూ కారును సడన్ గా ఆపేసి అక్షర వైపునకు వచ్చి డోర్ ఓపెన్ చేసి అక్షరకు చెయ్యి అందించాడు. అక్షర నవ్వుతూ అరవింద్కు చెయ్యి ఇవ్వగానే ఇద్దరూ నడుస్తూ ముందుకు వెళ్లారు. కాసేపటికి అక్షర ఆ ప్లేస్ మొత్తం చూస్తూ ఆశ్చర్యంగా అరవింద్ వైపు చూసింది. అరవింద్ నవ్వుతూ అక్షరాను చూస్తూ ఉన్నాడు. అరవింద్, ఇదంతా ఎప్పుడు చేశావు అని అడిగింది అక్షర. నీకు నచ్చిందా అన్నాడు అరవింద్. చాలా అంటూ అరవింద్ను హక్ చేసుకున్నది అక్షర. అరవింద్ నవ్వుతూ అక్షర తలపై చెయ్యి వేసి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మై డెవిల్ అంటూ అక్షరాను విష్ చేశాడు. అరవింద్, మర్చిపోయావు అని అనుకున్నాను అన్నది అక్షర. నువ్వు నా లైఫ్లోనికి వచ్చాక ఓ కొత్త లోకం పరిచయం అయ్యింది. అలాంటిది నిన్ను నెగ్లెక్ట్ చేస్తానా? నీ ప్రతి చిన్న అకేషన్ కూడా నాకు చాలా వాల్యుబుల్. నిన్ను సర్ప్రైజ్ చేయాలి అని చెప్పలేదు. నీ ఫ్రెండ్ మ్యారేజ్ ఇక్కడ అరేంజ్ చేయడానికి తనను ఎంత రిక్వెస్ట్ చేశానో తెలుసా అన్నాడు అరవింద్. లవ్ యూ సో మచ్ అరవింద్ అంటూ అరవింద్ను హక్ చేసుకున్నది అక్షర. డెవిల్, కేక్ కట్ చేద్దామా అంటూ అక్షరతో అరవింద్ కేక్ కట్ చేయించి అక్షరకు కేక్ తినిపించాడు. అక్షర అరవింద్ను చూసి నవ్వుతూ అరవింద్ బుగ్గలపై క్రీమ్ను రాసి తనకు అందకుండా పరిగెత్తింది. అరవింద్ అక్షర నడుమును పట్టుకొని తిప్పేస్తూ నాకే క్రీమ్ రాస్తావా అంటూ అక్షర ఫేస్ మొత్తం రాసేశాడు. అరవింద్ అంటూ నవ్వుతూ ఉన్న అరవింద్ను చూస్తూ తన ఫేస్ను తడుముకుంటూ ఉన్నది అక్షర. అరవింద్ నవ్వుతూ అక్షర దగ్గరకు వచ్చి తన భుజంపై చేయి వేసి డెవిల్, ఈ ప్లేస్ నీకు గుర్తున్నదా అని అడిగాడు. అరవింద్ మాటలకు అక్షర ఆ క్వార్టర్స్ను చూస్తూ అరవింద్ తాను ఒకటి అయిన ఆ రోజును తలుచుకుంటూ అవును అన్నట్టు తల ఊపి, ఆ రోజు కల లేదు, ఈ రోజు నా జీవితంలాగే రంగురంగుల కలలతో కొత్తగా అందంగా ఉన్నది అన్నది. అలా అవటానికి కూడా కారణం నువ్వే కదా అక్షర. నువ్వు లేకపోతే ఈ ఆనందం నా లైఫ్లోనికి వచ్చేది కాదు అన్నాడు అరవింద్. నువ్వు నా భర్త అవటం నా అదృష్టం అంటూ అరవింద్ను హక్ చేసుకున్నది అక్షర. డెవిల్, నీ బర్త్డేకు సర్ప్రైజ్ బాగున్నది కదా, మరి నాకేమీ గిఫ్ట్ లేదా అన్నాడు అరవింద్. నా బర్త్డేకు నీకు గిఫ్ట్ కావాలా? నువ్వు నాకు ఇవ్వాలి అన్నది అక్షర. అఫ్ కోర్స్, బట్ నీకు నేను పెద్ద గిఫ్ట్ కదా, అంతకంటే ఇంకేం కావాలి అన్నాడు అరవింద్. అక్షర చూసేసరికి ఏమిటి అలా చూస్తున్నావు, నిజమే కదా, నేనే కదా నీ గిఫ్ట్, మరి నా గిఫ్ట్ అంటూ అక్షర నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుంటూ తన బుగ్గ మీద ఉన్న క్రీమ్ను టేస్ట్ చేస్తూ ఈ టేస్ట్ను మళ్ళీ టేస్ట్ చేయాలి అని ఉన్నది, అదే నా గిఫ్ట్ అంటూ హస్కీగా అన్నాడు. అలాంటివి అడిగి తీసుకోవటానికి నేనేమీ పరాయిదాన్ని కాదు, నీ భార్యను అంటూ అక్షర సిగ్గుగా అరవింద్ చేతులు విడిపించుకుంటూ బయటకు పరిగెడుతూ వెళ్ళింది. అరవింద్కు అక్షర మాటల్లో అర్థం అయ్యేసరికి డెవిల్ అంటూ తన వెనకే వెళుతూ అక్షర శారీ కొంగును పట్టుకునేసరికి అక్షర ఒక్కసారిగా వచ్చి అరవింద్ కౌగిల్లో చేరిపోయింది. అరవింద్ అక్షర కళ్ళల్లోనికి చూస్తూ తన ఫేస్ మీద ఆ శారీ కొంగు వేస్తూ గ్రీన్ కలర్ శారీలో లైట్గా కనిపిస్తూ ఉన్న తన ఎర్రని లిప్స్ను కిస్ చేశాడు. ఆ ముద్దులోని తీయదనానికి
ఒకరిని ఒకరు మర్చిపోతూ ఉంటే అక్షర చేతులు అరవింద్ను చుట్టేస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు మాటల్లో తెలిపిన తన ప్రేమను ఈ రోజు తన ముద్దులోనే అక్షరకు చెప్తూ ఉంటే ముద్దులో తన మౌనమే భాష కాగా అరవింద్ ప్రేమకు అక్షర పూర్తిగా తనను అల్లుకుపోయింది. అరవింద్ తమకంగా ఆ ముద్దులో అక్షర లిప్స్ను చిన్నగా కొరికేసరికి తీయనైన బాధ చెరగానే అక్షర చివుక్కున అరవింద్ కేసి చూసింది. అరవింద్ ఐ వింక్ చేసేసరికి అక్షర కళ్ళతోనే నవ్వుతూ లోనికి వెళ్ళింది. అరవింద్ వయ్యారంగా నడుస్తూ ఉన్న అక్షర నడకలోని అందాలను కళ్ళతోనే చూస్తూ తన నడుం మీద చిన్నగా ప్రెస్ చేశాడు. బ్లౌజ్ థ్రెడ్స్ ను లూజ్ చేసి తన వీపు మీద అరవింద్ పెదవులతో ప్రేమ సంతకం చేశాడు. అరవింద్ మీసాలు అక్షర తనవుకు గుచ్చుకోగానే అరవింద్ స్పర్శకు తన ఒంట్లో నరాలు జివ్వుమనేసరికి తన శారీని తన గుప్పెట్లో బంధించింది. అరవింద్ తన చేతులను అక్షర నడుం మీద వేసి తన వైపునకు తిప్పుకొని తన ఎదపై కూడా పంటిగాటు చేశాడు. రూమ్లో నైట్ క్యాండిల్స్ వెలుగులో అక్షర అందం మరింత పెరిగిపోతూ ఉంటే అరవింద్ చేతులు అక్షర తనువంతా తాకుతూ ఉన్నాయి. ఆ క్యాండిల్ వెలుగులో అక్షరను అలానే చూస్తూ ఒక్కొక్క క్యాండిల్ను ఆఫ్ చేస్తూ అక్షర అందాలను తాకుతూ ఉన్నాడు. అక్షరను 2 చేతులతో ఎత్తుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ తనను తీసుకుని వెళ్ళి కింద అందంగా పూలతో డెకరేట్ చేసిన ప్లేసులో పడుకోబెట్టి తన నుదుటిపై నుంచి కింద వరకు తనపై పూల వర్షం కురిపించాడు. అరవింద్ చేసిన దానికి అక్షర తన్మయత్వంలో అణువణువు అదురుతూ ఉంటే అక్షర నుదుటిన చేరిన సంపంగ పువ్వును తీస్తూ ముక్కెరపై ఉన్న మల్లె పువ్వును పెదవులపై ఉన్న గులాబీ రెమ్మలను తన పెదవులతో తీసేస్తూ ఉంటే అక్షర తన కళ్ళను మూసేస్తూ అరవిందును తన గుండెలకు హత్తుకున్నది. అక్షర ఎదపై మునిపంటితో కొరికాడు అరవింద్. అరవింద్ అలా చేయగానే తన గుండె చల్లుమని అక్షర నుదుటిన చిరుచెమటలు పట్టాయి. అక్షర సిగ్గుతోనో భయంతోనో తన ఎదను కప్పేయగానే గులాబీ కంటే ఎర్రగా ఉండే అతని పెదవులతో అక్షర మునివేళ్ల మీద చిరుముద్దు ఇస్తూ కళ్ళతోనే తనకు ధైర్యాన్ని చెప్తూ ఇంకాస్త కిందకు వచ్చి తన నడమను 2 చేతులతో పట్టుకుని పెదవులతో ముద్దాడేసరికి తన చీర కుచ్చిళ్ళు కూడా వశం తప్పుతున్నాయి. అరవింద్ అక్షర అరికాళ్లను చేతిలోనికి తీసుకొని ముద్దాడుతూ ఉంటే అక్షర తన ముఖాళ్లపై చేతులను ఆనిస్తూ తన తల పెట్టి అరవింద్ను చూస్తూ అరవింద్ తలలోనికి వేళ్లను పానిస్తూ ప్రేమగా నిమిరింది. అరవింద్ అక్షర కళ్ళల్లోనికి చూస్తూ కళ్ళతోనే నవ్వుతూ ఉంటే అక్షర అరవింద్ను వెనక్కు నెడుతూ అరవింద్ చేయి తీసుకొని తన నడుం చుట్టూ వేసుకుంటూ అతని కౌగిల్లోనే తనను బంధించుకుంటూ అరవింద్ షర్టు బటన్ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నది. కండలు తిరిగిన అరవింద్ తెల్లని బాడీ మీద తన చేతులను ఆనిస్తూ అరవింద్ గుండెలపై ఉన్న హెయిర్ను లాగుతూ తన వైపునకు చూస్తూ కళ్ళు ఎగరేసింది. అరవింద్ అక్షర చెయ్యి పట్టుకుని చుట్టూ తిప్పి తనను వెనుక నుంచి హక్ చేసుకుంటూ అలానే తన కాళ్లపై ఎత్తుకుంటూ తీసుకుని వెళ్లి ఆ పూలపై పడుకోబెట్టి తన పక్కన చేరుతూ అక్షర చీరను తీసి గాల్లోనికి విసిరేస్తూ అక్షరాను హత్తుకున్నాడు. అక్షర చేతిగోళ్లు అరవింద్ వీపును గుచ్చుకుపోతూ ఉంటే అరవింద్ అక్షర ఎదపై తన పంటి ఘాట్లతో ఆక్రమిస్తూ ఉన్నాడు. అక్షర అరవింద్ తనువుల వేడికి వలువలు దూరం అవుతూ ఉంటే నిషేధిలో తన భార్య అందాలను చూస్తూ అప్పటికే పూర్తిగా తన వశమైన అక్షరకు క్షణం కూడా దూరంగా ఉండలేక తనతో సంగమిస్తూ గతాన్ని మరిచిన జ్ఞాపకాలను ప్రేమతో పంచుకుంటూ ఉన్నారు. దాదాపు 2 గంటల సేపు సాగిన ప్రణయ కావ్యంలో ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధిస్తూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఆ రేయి మొత్తం ఆనందంగా గడిపి అలసిన తనువులతో ఒకరిని ఒకరు హత్తుకుని పడుకున్నారు. అరవింద్ గుండెలపై నలిగిన పూల మధ్యలో అందంగా మెరుస్తూ ఉన్న తన తాలిని చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్ అక్షరాన్ని చూస్తూ ఏమిటి డెవిల్ అలా చూస్తున్నావు అని అడిగాడు. అరవింద్, కొన్నేళ్ల క్రితం ఇదే ప్లేస్లో మనం తొలిసారి కలిశాము. కానీ ఆ రోజు ఈ ప్రేమ లేదు. ఈ రోజు ఈ ప్రేమ నా సొంతం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. లవ్ యూ అరవింద్. ఈ రోజే నీతో నిజానికి నా తొలి రేయి నేనే నీకు జ్ఞాపకం కావాలి అని అనుకున్నాను. కానీ నాకే జ్ఞాపకాన్ని ఇచ్చావు అన్నది అక్షర. అరవింద్ అక్షర బుగ్గ మీద ముద్దు పెడుతూ యు ఆర్ మై లైఫ్ అక్షర. సరదాకి డెవిల్ అంటాను కానీ యు ఆర్ మై ఏంజల్ అండ్ యు ఆర్ మై డెస్టినీ
మనం ఎప్పుడూ ఒక్కటే అక్షర. మనమే కాదు, మన పేరులోనూ ఎప్పుడూ మనం కలిసే ఉంటాం కదా అక్షర అరవింద్. మన ఈ కలయిక మన ప్రేమకు అంతం కాదు, ఆరంభం అంటూ అక్షరను చుట్టేస్తూ తనను ప్రేమతో దగ్గరకు తీసుకుంటూ తొలి రాత్రిని మలిరేయుతో మొదలుపెట్టాడు. అక్షర అరవింద్ పేరులోనే విడతీయలేని వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉండాలి అని ఆశిస్తూ మీ భార్గవ్స్ ఫ్యామిలీ కథలు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.